గోల్డెన్ టెంపుల్. గోల్డెన్ టెంపుల్ అని అనగానే ఫస్ట్ మనకి గుర్తుకు వచ్చేది వెంటనే అమృత్సర్. సిక్కులకు గర్వకారణమైన స్వర్ణ దేవాలయం గురించి గుర్తుకు వస్తుంది. కానీ ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ అంటే తమిళనాడులోని దేవాలయం కూడా గుర్తొస్తుంది. ఈ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరుకు దగ్గరలో మలైకుడి అనే ప్రాంతానికి దగ్గరలో కొండల దిగువన దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. చెన్నై నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే తిరుపతి నుంచి 120 కిలోమీటర్ల దూరంలో, చిత్తూరు నుంచి 44.1 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. శ్రీపురంలోని ఈ ఆలయం శ్రీ నారాయణీ పీఠం ద్వారా స్థాపించబడిన మరియు నిర్వహించబడుతున్న దేవత మహాలక్ష్మీదేవికి స్వర్ణ దేవాలయాన్ని నిర్మించడానికి 600 కోట్ల పైగా ఖర్చు చేసినట్లు అంచనా. శ్రీపురం అనే మహాలక్ష్మి ఆలయం 1 టన్ను కంటే ఎక్కువ స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడింది. భక్తులు ఈ ఆలయాన్ని ప్రపంచంలోనే అద్భుతాలలో ఒకటి అని కొనియాడతారు. పూర్తిగా బంగారంతో కప్పబడిన ఏకైక ఆలయం ఇదేనని చెబుతారు. ఉత్తర తమిళనాడులోని వెల్లూరు నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మలైకొడిలో 100 ఎకరాల ఆరోగ్యకరమైన విస్తీర్ణంలో 55,000 చదరపు అడుగుల స్థలంలో ఉన్న 600 కోట్ల విలువైన బంగారు ఆలయాన్ని రూపొందించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి 400 మందికి పైగా బంగారు మరియు రాగి కార్మికులు 6 సంవత్సరాలుగా పనిచేసినట్లు చెబుతారు. అంతేకాక బంగారు కడ్డీలను ఆర్బీఐ ద్వారా పారదర్శక పద్ధతిలో కొనుగోలు చేశారు. మొదట రాగి పనివారు ఆలయ నిర్మాణం చెక్కి రాగి బేస్ను రూపొందించారు. తర్వాత బంగారం 9 పొరలు దాని చుట్టూ కప్పబడి ఉంటుంది. గర్భగుడిలో రాతి గ్రానైట్తో తయారు చేయబడిన మహాలక్ష్మి దేవత ఉంటుంది. కానీ బంగారు రక్షణ పొరలతో కప్పబడి ఉంటుంది. ఆలయం లోపలికి వెళ్ళకముందు గణేశుని ఆలయం ఉంటుంది. ఈ గణేశుని విగ్రహం వచ్చేసి 1700 కిలోల వెండితో తయారు చేయబడింది. ఇది ఒక అద్భుతమైన విగ్రహం. ఆలయానికి వెళ్ళే దారిలో గీత, బైబిల్ మరియు ఖురాన్ నుండి సేకరించిన శ్లోకాలు పొందుపరిచి ఉంటాయి. ఈ ఆలయ ఆవరణం మొత్తం నక్షత్ర ఆకారంలో ఉంటుంది. ఈ దేవాలయంలో గర్భగుడికి 3 వైపులా నీరు, ఒకవైపు ద్వారం ఉంటుంది. ఆ నీటిని చాలా పవిత్రంగా భావిస్తారు. ప్రతి శుక్రవారం గుడిని చాలా అందంగా అలంకరిస్తారు. ఇక్కడికి వచ్చే భక్తుల దర్శనాన్ని పర్యవేక్షించడానికి 700 మంది పోలీసులను ప్రభుత్వం నియమించింది. అమ్మవారి దర్శనం తర్వాత ముందు వైపున 70 కిలోల స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడిన స్వర్ణలక్ష్మి విగ్రహానికి స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. ఇదండి గోల్డెన్ టెంపుల్ గురించిన విశిష్టత విశేషాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వి ఇన్ఫో హబ్. థ్యాంక్ యూ.